హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈజీగా అండ్ సింపుల్గా పైనాపిల్ పేస్ట్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇక్కడ ముందుగా హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ముందుగా పెరుగుని బాగా విస్క్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను బీటర్ యూస్ చేయట్లేదు, బలూన్ విస్కర్ ఉంటుంది కదా, సో దాంతోనే పూర్తి ప్రాసెస్ చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ కప్ గ్రైండ్ చేసుకున్న అంటే పౌడర్ షుగర్ యాడ్ చేసుకొని, అలాగే పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకొని షుగర్ బాగా డిజాల్వ్ అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్, సో నేను పైనాపిల్ పేస్ట్రీ కేక్ చేస్తున్నాను కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. మీరు వెనిలా అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా విస్క్ చేసుకోవాలండి. ఆయిల్ అలాగే షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుందా ఇలా. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా, నేను ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూసేయచ్చు. ఓకేనా. సో 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి. చాలా ఈజీ అండి, ఇంట్లో ఈజీగా చేసేవచ్చు అనమాట. మీకు డెఫినెట్గా బేకరీ స్టైలే కావాలి, బేకరీ లాగే కావాలి స్పాంజ్ అంటే కనుక అది కూడా ప్రాసెస్ ఉంటుంది వేరేలాగా. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎగ్లెస్ చేస్తున్నాను అనమాట. ఎగ్లెస్ కేక్ అయితే చేస్తున్నాను. నేను ఎక్కువగా ఎగ్లెస్ కేకే చేస్తానండి. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకు కన్సిస్టెన్సీ, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు వేసుకొని ఇలా విస్క్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. అండ్ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఏది ఫ్రిడ్జ్లో నుంచి తీయకూడదు, అలాగే వేడి చేసి పెట్టుకోకూడదు అనమాట. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కేక్ టిన్ ఉంటుంది కదా, గ్రీస్ చేసి పేపర్ వేసి పెట్టేశాను. సో నా దగ్గర బటర్ పేపర్ లేదండి, అందుకని నార్మల్ పేపర్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా బ్యాటర్ వేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అలాగే ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇక్కడ నేను కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసే కన్నా ముందే ఒక బౌల్ అయితే పెట్టేశాను గ్యాస్ పైన. లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మనం బ్యాటర్ రెడీ అయ్యేంత వరకు ఇది ప్రీ హీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కవర్ చేసి పైన ఏమైనా బరువు పెట్టేసేయండి. సో కరెక్ట్ 35 మినిట్స్ అయిందండి నాకైతే. 35 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయింది కదా. ఒకవేళ మీకు నైఫ్కి ఏమైనా బ్యాటర్ అంటినట్టుంటే ఒక 5 మినిట్స్ పెట్టుకోండి ఎక్స్ట్రాగా. ఓకేనా. సో ఇప్పుడు కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను క్రీమ్ని విప్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి, క్రీమ్ని అయితే ఆల్రెడీ విప్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇది వచ్చేసి షుగర్ సిరప్ అనమాట. ఇలా బాటిల్లో వేసి, చిన్న బాటిల్ ఉంటే అందులో వేసి చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాను. వేయడానికి చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. కేక్ పైన మనం షుగర్ సిరప్ యాడ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అందుకని ఇలా పెట్టేసుకున్నాను. ఓకేనా. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగనే చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి షుగర్ సిరప్ వేసుకోవాలి ముందుగా కేక్ పైన. వేసుకొని తర్వాత చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ అనేది పూర్తిగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి పైనాపిల్ కేక్ చేస్తున్నాను కాబట్టి పైనాపిల్ జెల్ వేస్తున్నాను అనమాట. మీ దగ్గర పైనాపిల్ ఉంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో కూడా నేను పైనాపిల్ ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇంకో పార్ట్ ఉంది కదా, అది కూడా పైన పెట్టేసుకొని దానిపైన కూడా షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీనిపైన కానీ సేమ్ ప్రాసెస్, విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి ఆ తర్వాత జెల్ అప్లై చేసి, ఇంకా డెకరేట్ అనేది మన ఇష్టం అండి. మనకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా పైనాపిల్ పేస్ట్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసాను అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ సరౌండింగ్ పెట్టేసి, తర్వాత మా పాప వచ్చి మిడిల్లో కూడా హార్ట్ షేప్లో పెట్టేసాయి మమ్మీ అని చెప్పింది. ఇంకా ఇక్కడ చూడండి, నా దగ్గర షుగర్ బాల్స్ ఉన్నాయి ఇవి. అండ్ ఇవన్నీ వేసేసాను పైన. సో ఇలా మీ దగ్గర ఇవి లేకపోతే జెమ్స్ ఉంటాయి కదండి, అవి కూడా తెచ్చి అక్కడ ఒకటి అలా పెట్టేస్తే సరిపోతుంది, బాగా కనిపిస్తుంది. సో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారా కేక్ చేయడం ఎంత ఈజీనో.
బట్ బేకరీ అంత కాకపోయినా హోమ్మేడ్ చాలా బాగుంటుందండి. స్పాంజ్ కూడా చూసారు కదా, చాలా స్పంజీగా అయితే వచ్చింది. ఓకే అండి, రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.